హలో ఫ్రెండ్స్, తెలంగాణ నీట్ యూజీ 2024 BDS అడ్మిషన్స్ కేటగిరీ ఏ కాంపిటెంట్ అథారిటీ కోటా 2024-25 ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ మరియు వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్, సీట్ మ్యాట్రిక్స్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. KNR UHS కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ MBBS మరియు BDS అడ్మిషన్స్ కోసం కాంపిటెంట్ అథారిటీ కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 26వ తేదీ 9వ నెల 24 నాడు ఇచ్చిన ఫైనల్ మెరిట్ లిస్టులో నేమ్ ఉన్న వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్. వెబ్ ఆప్షన్స్ 29వ తేదీ 9వ నెల 2024 ఉదయం 6 గంటల నుండి 1వ తేదీ 10వ నెల 2024 సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు. వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన వెబ్సైట్ MBBS వెబ్ ఆప్షన్స్ ఇచ్చే వెబ్సైట్ వేరు, BDS వెబ్ ఆప్షన్స్ ఇచ్చే వెబ్సైట్ వేరు. tsbds.adm.tschhe.in ఈ వెబ్సైట్పై క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ నుండి డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి BDS నోటిఫికేషన్ చూసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ చూద్దాం. సీట్ అలాట్మెంట్ తర్వాత యూనివర్సిటీ ఫీజు 12,000 రూపాయలు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి 12,000 రూపాయలు చెల్లించి సీట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ట్యూషన్ ఫీ డీటెయిల్స్. గవర్నమెంట్ కాలేజీలలో ట్యూషన్ ఫీజు సంవత్సరానికి 10,000, ప్రైవేట్ కాలేజీలలో సంవత్సరానికి 45,000. సీట్ మ్యాట్రిక్స్ నోట్స్ కాలేజీ వారీగా కేటగిరీ వారీగా ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయో దాన్నే సీట్ మ్యాట్రిక్స్ ఈ వెబ్సైట్లో ఇచ్చారు అని ఇక్కడ నోటిఫికేషన్ ఉంది. ఈ KNR UHS ఈ లింక్పై క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. KNR UHS అని గూగుల్లో సెర్చ్ చేసిన వెబ్సైట్ అవుతుంది. ఈ వెబ్సైట్లో అవర్ నోటిఫికేషన్స్ ఆల్ నోటిఫికేషన్స్పై వ్యూపై క్లిక్ చేస్తే వ్యూ ఆల్పై క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ నోటిఫికేషన్ వస్తుంది. 28వ తేదీ నాడు BDS అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ మ్యాట్రిక్స్ BDS అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్. దీనిపై లాంగ్ ప్రెస్ చేస్తే ఈ విధంగా వస్తుంది. డౌన్లోడ్ లింక్పై క్లిక్ చేస్తే డౌన్లోడ్ వస్తుంది. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసిన మళ్ళీ డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది. ఇది వెబ్సైట్ KNR UHS వెబ్సైట్ సీట్ మ్యాట్రిక్స్ కోసం. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వెబ్సైట్ మనం ఇంతకుముందు చూసినాం. సీట్ అలాట్మెంట్ ఇక్కడ ఉన్న జీవోల ప్రకారం ఉంటుందని ఇచ్చారు. క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ముందు ప్రాస్పెక్టస్ 3వ తేదీ 8వ నెల 2024 నాడు ఇచ్చిన రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ మరియు ప్రాస్పెక్టస్ చదివి వెబ్ ఆప్షన్స్ ఇవ్వమని ఇచ్చారు. నెంబర్ 4 మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ప్రకారం మీకు సీట్ అలాట్ అయితే తప్పనిసరిగా కాలేజీలో జాయిన్ అవ్వాలి. ఒకవేళ అలా జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పాల్గొనడానికి మీరు అనర్హులు అవుతారు అని ఇక్కడ సీరియల్ నెంబర్ 4 నోట్స్ ఇచ్చారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ క్యాండిడేట్స్
మీరు ఎన్నైనా వెబ్ ఆప్షన్స్ ఇవ్వవచ్చు. సీరియల్ నెంబర్ 4లో ఎనీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వవచ్చు. మొత్తం ఆల్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. మీకు 1, 2, 4 మీకు ఎన్ని అయితే అన్ని మీకు నచ్చిన కాలేజీలు కూడా ఇవ్వవచ్చు. ఎనీ నెంబర్ ఆఫ్ చాయిసెస్ అని ఇచ్చారు. ఇక్కడ సీరియల్ నెంబర్ 5 ముఖ్యమైనది. మీరు ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే మీరు నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పాల్గొనడానికి అనర్హులని 5వ నోట్ ఇచ్చారు. క్యాండిడేట్స్ ఇన్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఇన్ఫార్మ్డ్ దట్ దే డు నాట్ exercise web options in first phase counseling, they are not eligible to exercise web options in subsequent phases of counseling to prevent seat blocking. ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వని వారు నెక్స్ట్ ఫేజ్లో పాల్గొనడానికి అనర్హులు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఒక పాస్వర్డ్ వస్తుంది. 6 లెటర్స్ ఉంటాయి, 6 డిజిట్స్. సీట్ అలాట్మెంట్ తర్వాత క్యాండిడేట్ మొబైల్కు సీట్ అలాట్మెంట్ ఒక SMS వస్తుంది. ఒకవేళ సీట్ అలాట్ అయితే మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఒకవేళ వచ్చినా రాకపోయినా ప్రతిసారి సీట్ అలాట్మెంట్ తర్వాత ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే వెబ్సైట్లో మీకు సీట్ అలాట్ అయిందా లేదా క్యాండిడేట్ లాగిన్ అయి చూడాలి. సీట్ అలాట్ అయిన వాళ్ళు యూనివర్సిటీ ఫీ చెల్లించి సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని సీట్ అలాట్మెంట్లో ఇచ్చిన కాలేజీలో రిపోర్ట్ చేయడానికి ఇచ్చిన తేదీ టైం లోపు కాలేజీలో రిపోర్ట్ చేయాలి. కాలేజీలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు కాలేజీ ట్యూషన్ ఫీ చెల్లించి బాండ్స్ కూడా చెల్లించి ఇచ్చిన తేదీలోపు అడ్మిషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. ఒకవేళ లేదంటే మీకు వచ్చిన సీట్ క్యాన్సిల్ అవుతుంది మరియు నెక్స్ట్ ఫేజ్లో పాల్గొనడానికి అనర్హులు అవుతారు. కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేజీ వాళ్ళు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఒకసారి కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మళ్ళీ రిటర్న్ ఇవ్వరు. ఒకవేళ మీరు డిస్కంటిన్యూ బిఫోర్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ షెల్ నాట్ బి రిటర్న్డ్ టు క్యాండిడేట్స్ అన్లెస్ క్యాండిడేట్ డిస్కంటిన్యూస్ ద కోర్స్ బిఫోర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సెకండ్ ఫేజ్ కంటే ముందు మీరు డిస్కంటిన్యూ అయితే ఒరిజినల్ సర్టిఫికేట్ ఇస్తారు. యూనివర్సిటీ ఫీజు ఒకసారి చెల్లించిన తర్వాత నాట్ రిఫండబుల్, తిరిగి ఇవ్వరు. నాట్ రిఫండెడ్ ఎనీ సర్క్యుమ్స్టెన్సెస్. ఈ క్యాండిడేట్స్కు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కు కాల్ చేసి లేదా ఈమెయిల్ కానీ మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. ఈ లింక్పై క్లిక్ చేసిన BDS ఇక్కడ ఈ వెబ్సైట్ ఓపెన్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఫస్ట్ వన్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1. దీనిపై క్లిక్ చేస్తే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. లిస్ట్ ఆఫ్ కాలేజెస్, మీ కాలేజీలు నేమ్స్ వివరాలు, నోటిఫికేషన్, మనం ఇప్పటి వరకు చూసిన నోటిఫికేషన్ కూడా ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. KNRE వచ్చేసి వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రొసీజర్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్, మీరు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలో ఇక్కడ PDF ఉంది. ముందుగా మనం లిస్ట్ ఆఫ్ కాలేజెస్ చూద్దాం. లిస్ట్ ఆఫ్ కాలేజెస్ నేను డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ వస్తుంది. ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ మనకు
సీట్ మ్యాట్రిక్స్లో కేవలం కాలేజీ కోడ్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ కాలేజీ కోడ్, షార్ట్ నేమ్, కాలేజీ ఫుల్ నేమ్ ఇచ్చారు ఒకే పేజ్లో. టోటల్ 12 కాలేజీలు. ఈ కాలేజీ కోడ్, కాలేజీ షార్ట్ నేమ్, కాలేజీ ఫుల్ నేమ్, ఇక మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఈ ఫస్ట్ దాన్ని వెబ్ ఆప్షన్స్ ఇక స్క్రోలింగ్ అవుతుంది. డేట్ టైము 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టైం అని. ఫస్ట్ పేజ్ వెబ్ ఆప్షన్స్పై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ టు గివింగ్ వెబ్ ఆప్షన్స్ అని ఇచ్చారు. ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలో ఇక్కడ మొత్తం చదివి చివరిలో ఐ అండర్స్టూడ్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయాలి. ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ ఇచ్చారు. ఏ విధంగా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ ఆప్షన్స్, ఒకవేళ సెలెక్ట్ చేసిన ఆప్షన్ డిలీట్ చేయాలంటే ఎలా, డిలీట్ ఆప్షన్స్, చేంజ్ ప్రయారిటీ లిస్ట్ ఏ విధంగా చేయాలి, సేవ్ ద ఆప్షన్స్ ఏ విధంగా ఆప్షన్స్ సేవ్ చేయాలి ఇక్కడ ఇచ్చారు. మనం పూర్తి వివరాలు డీటెయిల్స్ చూద్దాం. ప్రింట్ చేసుకోవడం, డు నాట్ ఇక్కడ ముఖ్యమైనది 8వది, డు నాట్ యూజ్ మొబైల్ ఫోన్స్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. ఫోన్ కానీ టాబ్లెట్ కానీ యూజ్ చేయొద్దు, కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ యూజ్ చేయమని చెప్తున్నారు. ఇక ఇన్స్ట్రక్షన్ చదివిన తర్వాత ఐ అండర్స్టూడ్ పై క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఆప్షన్స్ ఫామ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నీట్ రోల్ నెంబర్, మీ హాల్ టికెట్, నీట్ హాల్ టికెట్ నెంబరు, ఆల్ ఇండియా ర్యాంక్, నీట్ ఆల్ ఇండియా ర్యాంక్. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు KNRUHSలో రిజిస్ట్రేషన్ చేసుకున్న నెంబరు ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీపై ఉంటే క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది, 1 టైం పాస్వర్డ్. ఈ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ వ్యాలిడేట్పై క్లిక్ చేయాలి. వ్యాలిడేట్పై క్లిక్ చేస్తే మీకు వెబ్ ఆప్షన్స్ టేబుల్ వస్తుంది. మనం ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ప్రొసీజర్ ఫర్ వెబ్ ఆప్షన్స్. ఇప్పటి వరకు మనం చూసినాం ఓపెన్ ద వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మనం ఈ డీటెయిల్స్ చూసినాం. ఈ ఇన్స్ట్రక్షన్ చదివిన తర్వాత ఐ అండర్స్టూడ్పై క్లిక్ చేయాలి. గెట్ ఓటీపీపై క్లిక్ చేసి నీట్ ర్యాంక్, నీట్ రోల్ నెంబర్, నీట్ ర్యాంక్, రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్పై క్లిక్ చేస్తే వ్యాలిడేట్పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది డిస్ప్లే. ఈ డిస్ప్లేలో ఈ ఎడమవైపు కాలేజీలు, కోర్సు వివరాలు ఇక్కడ ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఒక్కొక్క కాలేజీ సెలెక్ట్ చేస్తే ఈ రైట్ సైడ్లో ప్రయారిటీ ఆప్షన్స్లో వస్తాయి వరుసగా. మీరు ఏ విధంగా సెలెక్ట్ చేస్తే ఆ విధంగా వరుస క్రమంలో వస్తాయి. వచ్చిన తర్వాత మీకు పైకి కిందికి ఏదైనా కాలేజీ మార్చుకోవడానికి కాలేజీ సెలెక్ట్ చేసి అప్ ఏరో మార్క్, డౌన్ ఏరో మార్క్ యూజ్ చేయాలి. మీరు సెలెక్ట్ చేసి పైకి కిందికి తీసుకోవచ్చు. మీకు సెలెక్ట్ సీరియల్ నెంబర్, ప్రయారిటీ ఆప్షన్స్ ఆర్డర్లో. మీరు ఇక్కడ కాలేజీలు మామూలుగా అన్ని కాలేజీలు ఆప్షన్స్ ఉంటాయి.
మీరు ఫిల్టర్ చేయాలనుకుంటే ఈ కాలేజీ కోడ్ అనేది ఇక్కడ ఏదైనా ఒక అక్షరం ఎంటర్ చేస్తే ఆ అక్షరం ఉన్న కాలేజీలన్నీ డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా కొన్ని కాలేజీలు తగ్గుతాయి. మీరు ఏదైనా కాలేజీ తొందరగా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆ కాలేజీ కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ కాలేజీకి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. లేదా మీరు ఏదైనా ఒక జిల్లా ఫిల్టర్ ఆప్షన్, మీరు ఏదైనా ఒక జిల్లా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ డిస్టిక్ ఆల్ డిస్టిక్స్ అన్నప్పుడు అన్ని జిల్లాలో ఉన్న కాలేజీలు డిస్ప్లే అవుతాయి. మీరు ఏదైనా హైదరాబాద్ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, ఈ విధంగా ఏదైనా ఖమ్మం కానీ, మహబూబ్ నగర్ కానీ ఏదైనా ఒక జిల్లా కావాలి అని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆ జిల్లా ఈ ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేస్తే ఆ జిల్లా మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ కోర్సు ఫిల్టర్ కూడా ఉంది. ఇక్కడ బీడిఎస్ ఒకటి మాత్రమే ఉంది కాబట్టి ఎంబీబీఎస్ ఒకటి సెపరేట్ కౌన్సిలింగ్, బీడిఎస్ ఒకటి సెపరేట్ కౌన్సిలింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఒకటి చూస్తుంది బీడిఎస్. ఒకటి కంటే ఎక్కువ కౌన్సిలింగ్ జరిగేది పారామెడికల్ కోర్సెస్, బీపీటీ, ఫిజియోథెరపీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఈ విధంగా పారామెడికల్ కోర్సెస్, అల్లీడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్లో అప్పుడు ఎక్కువ కోర్సెస్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన కోర్సు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు. మీకు బీపీటీ మాత్రమే కావాలనుకున్నప్పుడు బీపీటీ ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అప్పుడు మీరు ఒక కాలేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ సైడ్లో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్పై క్లిక్ చేయాలి. యాడ్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకొక డిస్ప్లే బాక్స్ ఈ విధంగా వస్తుంది. మీరు సెలెక్ట్ చేసిన కాలేజ్ సీరియల్ నెంబరు, ఆప్షన్ నెంబరు ఈ విధంగా యాడ్ చేయమంటావా అని అడిగినట్టు వస్తుంది. మళ్ళీ ఓకేపై క్లిక్ చేయాలి, అప్పుడు యాడ్ అవుతుంది. నేను ఇప్పటివరకు చెప్పిన ఫిల్టర్ ఆప్షన్ గురించి ఇక్కడ ఇచ్చారు. డిస్టిక్ వైజ్ కాలేజీ కోడ్ వైజ్ ఫిల్టర్, డిస్టిక్ వైజ్ ఫిల్టర్, కోర్స్ వైజ్ ఫిల్టర్. తర్వాత మీరు ప్రయారిటీ ఆర్డర్ మార్చాలనుకుంటే మోడిఫైపై క్లిక్ చేస్తే ప్రయారిటీ ఆర్డర్ మార్చుకోవచ్చు. మీరు ఏదైనా డిలీట్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసిన దాంట్లో సెలెక్ట్ చేసి దాన్ని డిలీట్పై క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది. మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం పూర్తయిన తర్వాత సేవ్ బటన్పై క్లిక్ చేయాలి. సేవ్ బటన్స్పై క్లిక్ చేస్తే మీకు ఒక మెసేజ్ వస్తుంది. మీకు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం మీకు అయిపోయిన తర్వాత సేవ్ అనే బటన్పై క్లిక్ చేస్తే మీకు ఒక మొబైల్కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి తర్వాత కన్ఫర్మ్ బటన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా సేవ్ చేసిన తర్వాత సేవ్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. అప్పుడు రోల్ నెంబర్, ర్యాంక్, ఓటీపీ, మొబైల్కి వచ్చిన ఎంటర్ ఓటీపీ పై క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తే మీకు కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఆఫ్టర్ కన్ఫర్మేషన్ యూ విల్ రిసీవ్ ఏ మెసేజ్. మీకు ఒక మెసేజ్ వస్తుంది. రోల్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్, మీ రోల్ నెంబర్, మీ ర్యాంక్, మీరు ఎన్ని ఆప్షన్స్ సేవ్ చేశారు, డే టు టైం. ఇఫ్
ఇఫ్ నాట్ బై, ఒకవేళ మీరే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారా లేదా అని అడుగుతుంది. ఇఫ్ నాట్, ఒకవేళ మీరు కాకపోతే. ఇఫ్ నాట్ బై యూ, ఒకవేళ మీరు కాకుండా వేరే ఎవరైనా అయితే ఫార్వర్డ్ ద మెసేజ్ టు హెల్ప్, కేఎన్ఆర్ యూజ్ చేసుకు ఫార్వర్డ్ చేయమంటారు. మీరే అయితే ఎంటర్ ఓటీపీ. ద సేవ్డ్ ఆప్షన్స్ విల్ బి సెండ్ టు ఈమెయిల్. ఈమెయిల్ కూడా మీరేమేమి ఆప్షన్స్ ఇచ్చారో ఈమెయిల్ ఆటోమేటికల్లీ. ఇఫ్ యూ సేవ్ సెకండ్ టైం యూ విల్ రిసీవ్ ఈమెయిల్ విత్ లేటెస్ట్ అప్డేట్ ఆప్షన్స్. మీరు సెకండ్ టైం వెబ్ ఆప్షన్స్ మార్చినట్టయితే ఆ టైం డేటుతో సహా చివరిసారిగా ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ లిస్ట్ వస్తుంది. ఇందులో చేయకూడని డోంట్ యూజ్ మొబైల్ కానీ ట్యాబ్ కానీ యూజ్ చేయవద్దు. డోంట్ యూజ్ మొబైల్ ఆర్ ట్యాబ్లెట్స్. యూజ్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ యూజ్ చేయాలి. ఇప్పుడు మనం కేఎన్ఆర్ యూహెచ్ఎస్లో ఇచ్చిన సీట్ మ్యాట్రిక్స్ డీటెయిల్స్ చూద్దాం. సీట్ మ్యాట్రిక్స్ డౌన్లోడ్ లింక్పై క్లిక్ చేయాలి. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసిన కాబట్టి BDS admission 2024-25 seat matrix for competent authority quota KNR UHS. కాలేజీల వరుస క్రమం. కాలేజీలు టోటల్ 12 కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీ కోడ్ మాత్రం ఇచ్చారు. మనం ఇంతకుముందు కాలేజీ వివరాలు కూడా చూసినాం. ఇక్కడ స్పెషల్ కేటగిరీ, ఇక్కడ PWD అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, PWD. CAP చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్, మిలిటరీలో పనిచేసిన వారి పిల్లలు. PMC పోలీస్ మ్యాట్రిస్ చిల్డ్రన్, పోలీస్ అమరవీరుల పిల్లలు. ఒకటి ఆంగ్లో ఇండియన్ ఒకటి ఉంది. ఇక్కడ OCG అంటే ఓపెన్ కేటగిరీ జనరల్ అన్నప్పుడు మేల్ అండ్ ఫీమేల్. నెక్స్ట్ OC ఫీమేల్, ఓపెన్ కేటగిరీ ఫీమేల్ అంటే ఫీమేల్కి రిజర్వేషన్ చేసిన సీట్లు. అదేవిధంగా ఇక్కడ SC జనరల్ SC ఫీమేల్, ST జనరల్ ST ఫీమేల్, BCA జనరల్ BCA ఫీమేల్, BCB CDE. ఇక్కడ EWS ఉన్నట్టుగా తెలియడం లేదు. ఇక్కడ మొత్తం ఎన్ని కాలేజీలు ఉన్నాయో డీటెయిల్స్ ఈ PDF. ఇప్పుడు మనం చూసిన సీట్ మ్యాట్రిక్స్ PDF, ఇది MX Excel సీటు కాపీ చేసిన. ఇక్కడ మనం ఒక్కొక్క కేటగిరీ వారీగా టోటల్ సీట్స్ ఎన్నో చూద్దాం. ఇక్కడ OC జనరల్ OC ఫీమేల్ కలిపి ఎన్ని ఉన్నాయి టోటల్. ముందుగా మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయి చూద్దాం. టోటల్ సీట్లు 591. మనకి ఇక్కడ సమ్ అని వచ్చింది ఈ ఫస్ట్ కాలంలో, ఫస్ట్ కింద సమ్ అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి అనేది. 591 సీట్లు ఉన్నాయి మొత్తం సీట్లు. ఇక్కడ నుండి ఈ సెలెక్ట్ చేసిన ఏరియా మొత్తం సీట్లు.
272 సీట్లు ఓపెన్ కేటగిరీ. మొత్తం సీట్లు ఓసీ జనరల్, ఓసీ ఫీమేల్ కలిపితే 272 సీట్లు. ఎస్సీ కేటగిరీలో జనరల్ అండ్ ఫీమేల్ కలిపి 89 సీట్లు. ఎస్టీ 59 సీట్లు మొత్తం. ఇక్కడ పీడబ్ల్యూడి, సిఏపి, పిఎంసి ఈ రిజర్వేషన్లతో కలిపి జనరల్ మరియు స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్తో కలిపి మొత్తం సీట్లు. బీసీఏ జనరల్, ఫీమేల్, ఆల్ ఇంక్లూడింగ్ స్పెషల్ కేటగిరీతో కలిపి టోటల్ 41. బీసీబీ కేటగిరీలో 59 సీట్లు. బీసీసీలో 6 సీట్లు మొత్తం. బీసీడీలో మొత్తం 41 సీట్లు. 41. బీసీఈలో 24 సీట్లు. మనం ఒక్కొక్క కాలేజీ వైజ్గా చూస్తే ఇక్కడ వరకు ఒక కాలేజీ, ఈ కాలేజీలోని మొత్తం సీట్లు జీడీసీహెచ్ అనే కాలేజీలో మొత్తం సీట్లు 85 సీట్లు. కేఐడిఎస్ అనే కాలేజీలో మొత్తం సీట్లు 50 సీట్లు. ఈ 50 సీట్లలో ఈ స్పెషల్ కేటగిరీ పీడబ్ల్యూడి, సిఏపి, ఎంపీఎంసి మొత్తం 3 సీట్లు స్పెషల్ కేటగిరీ సీట్లు. ఈ 3 కేటగిరీలలో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఒక్కొక్క కేటగిరీలో టోటల్ సీట్ ఎన్ని చూసుకోవచ్చు ఈ విధంగా. మరియు ఈ ఫీమేల్ రిజర్వేషన్ హార్జెంటల్ రిజర్వేషన్ ఉంటుంది. హార్జెంటల్ రిజర్వేషన్ అంటే మెరిట్లో ఉన్న అభ్యర్థులతోటే ఈ సీట్లు భర్తీ చేస్తారు. ఆగస్టు 3వ తేదీ నాడు ఇచ్చిన ప్రాస్పెక్టస్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రాస్పెక్టస్లో రిజర్వేషన్స్ సంబంధించి ఉమెన్ రిజర్వేషన్ మరియు ఎస్సీ రిజర్వేషన్ 15%, ఎస్టీ 10%, బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%. ఈడబ్ల్యూఎస్
ఇక్కడ డి ఉమెన్ రిజర్వేషన్ గురించి మనం చెప్తున్నాం. ఉమెన్ రిజర్వేషన్ 33% ఆఫ్ సీట్స్ గ్యారంటీడ్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఇన్ ఈచ్ కేటగిరీ. దిస్ రెగ్యులేషన్ గ్యారంటీ షిల్ నాట్ బి అప్లికబుల్ ఇఫ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ సెలెక్టెడ్ ఆన్ మెరిట్ ఈచ్ కేటగిరీ. 33.3%. మెరిట్లో మహిళా అభ్యర్థులు ఫీమేల్ క్యాండిడేట్స్ మెరిట్లోనే భర్తీ అయితే 33% భర్తీ అయితే ఇక ఈ రిజర్వేషన్ అవసరం ఉండదు. ఈ హార్జెంటల్ రిజర్వేషన్ స్పెషల్ కేటగిరీ కూడా హార్జెంటల్ రిజర్వేషన్ సిఏపి పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబిలిటీస్, పిఎంసి పోలీస్ మార్టియర్స్ చిల్డ్రన్. సిఏపి 1%, పీడబ్ల్యూడి 5%, పిఎంసి 0.25%. ఆంగ్లో ఇండియన్ ఒక బీడీఎస్ సీట్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో ఒక సీట్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.